నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతీయ జనతా పార్టీ 2014లో మోదీ సారథ్యంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రాష్ట్రంలో బలపడుతూ ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పెద్దగా స్థానం ఉండదు అనే మాటని గతంలో చాలామంది చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తూ ఉంటే చాలా వేగంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలను కైవసం చేసుకుని ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జిహెచ్ఎంసీలో కూడా తమదైన రీతిలో చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపించి అధికారం దిశగా అడుగులు వేస్తున్న టైంలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే వాతావరణం నెలకొనడానికి ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ శ్రేణులు నాయకులు ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి గేమ్ చేంజర్గా తిరుపతి ఉప ఎన్నికలు రావడం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి ఉప ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతోందని అండ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని, తిరుపతిలో గెలిచి తీరుతామని ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఈ టైంలో అటు టీడీపీ, వైసీపీ ఇరు పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఒక కసరత్తు చేస్తోంది. ఆ ఆశావహుల లిస్టులో అండ్ అభ్యర్థిగా బరిలో నిలబడడానికి తిరుపతి నుంచి విజయఢంకా మోగించడంలో కీలక పాత్ర వహిస్తూ తిరుపతిలో అభ్యర్థిగా పోటీ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు. రిటైర్డ్ ఐఏఎస్గా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి శ్రీనివాసులు గారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచి గెలవడానికి అవకాశాలు ఉన్న అభ్యర్థిగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తున్న టైంలో దాసరి శ్రీనివాసులు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీనివాసులు గారు, నమస్తే. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక తీవ్రమైన చర్చ నడుస్తోంది, ఆసక్తి నెలకొంది. అటు తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా తమ పట్టును కోల్పోతోంది, ఇటు వైసీపీ అప్రతిహతంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. బీజేపీ ఎమర్జ్ అవ్వడానికి ఇది సరైన సమయం అనే ఒక అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ బీజేపీలో కూడా అటువంటి ఉత్సాహం కనబడుతోంది. ఈ నేపథ్యంలో అటు తిరుపతి ఉప ఎన్నిక వచ్చిన పరిస్థితి, అభ్యర్థుల విషయంలో ఎవరు ఏం లెక్కలు వేసుకున్నా కానీ మీ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏంటి? అండ్ మీరు తిరుపతికి సంబంధించి ఎటువంటి దృష్టికోణంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు? ఒకసారి ఫస్ట్ ఆ రిమార్క్స్ చెప్తారా? సాయి గారు, మీరు అన్నట్టు తిరుపతి బరిలో చాలా సంవత్సరాల నుంచి నేను పోటీ చేయటానికి ఆ క్షేత్రంలో పనిచేస్తున్నాను. అధిష్టానం ఆశీర్వదిస్తే నాకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తే టఫ్ ఫైట్ నేను ఇవ్వగలను. నాకు ఆ హంగులు ఉన్నాయి, అక్కడ ఆదరణ ఉంది. ఆ ప్రజలతో నేను గత 4.5 సంవత్సరాలుగా మమేకమై ఉన్నాను. ఓకే. ఒక సంచారి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఎన్జిఓ ద్వారా దాదాపు అక్కడున్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా విస్తృతంగా నేను పర్యటించడం జరిగింది. ఓకే. అది ఒక విధంగా చెప్పాలంటే నా మాతృభూమి అని చెప్పాలి. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా మనం ఎన్ని ప్లేసెస్కి పోయినా కూడా రిటైర్ అయిన తర్వాత అక్కడే సెటిల్ అయ్యాను. ఓకే. ఒక 5 రోజులు అక్కడ ఉండటం, 2 రోజులు పర్యటనలో ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, ప్రతి మండలంలో కూడా నాకు తెలిసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు నన్ను ఆదరిస్తున్నారు. అదొక మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. ఓకే. ఎక్కడ పోయినా నన్ను పోటీ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో పాటు అధిష్టానం ఆశీర్వాదం ఉంటే తప్పకుండా తిరుపతిలో నేను గట్టి పోటీ ఇవ్వగలనేటటువంటి నమ్మకం నాకు ఉంది. ఓకే సార్, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఒకసారి మీ ప్రొఫైల్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బీజేపీ కాంటెంపరీ పాలిటిక్స్ గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. చాలామంది అది చాలా రోజుల నుంచి జరుగుతున్న పరిణామాన్ని. అయితే ఇంతకుముందు ఒక ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడం వరకే పరిమితమైన అధికారులు రాజకీయ రంగంలోకి, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రజాక్షేత్రంలోకి రావడం వల్ల నిర్ణయాలనే మనం చేయొచ్చు కదా, ఒక పాలసీ మేకర్స్గా మనం ఉండవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఒక రైట్ నెరేటివ్లో మనం వెళ్ళొచ్చు అనే అభిప్రాయంతో రాజకీయాల్లోకి వచ్చారా? అసలు ఎందుకు బీజేపీని మీరు
మీ ప్రస్థానానికి ఈ బీజేపీ పార్టీని ఎంచుకున్నారు? మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా రోజుల నుంచి నేను మీలాంటి వారితో పంచుకోవాలని చెప్పేసి అనుకునే సందర్భంలో ఈ ప్రశ్న వేయటం నాకు ఉచితంగా అనిపిస్తుంది. భారతీయ తత్వాన్ని నిండుగా ప్రతిబింబింపజేసే పార్టీ బీజేపీ. ఓకే. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్రూలీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. దానికి తోడు ఈరోజు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వారికి ఉన్న చొరవ కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళ ఆదరణ పొందింది. ఈయన ఈజ్ ఎ డెలివరర్. He can deliver the country into a what you call rightful path as perceived by Indian culture, Indian heritage, Indian tradition. ఆ రీతిలో తీసుకుపోతున్నాడు కాబట్టి పార్టీని, అట్లాగే ప్రజలను కూడా ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి ఆ పార్టీ పట్ల నాకు మక్కువ. ఓకే. ముఖ్యంగా మోడీ పట్ల ఎక్కువ అభిమానం. ఓకే. ఆయన అభిమానిగా నేను రిటైర్ అయిన వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరటం అనేటటువంటి జరిగింది. అంతకుముందు నా మూలాలు కొంత హిందుత్వ మూలాలు ఉన్నా కూడా పార్టీ పరంగా నేను భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవటం అనేటటువంటి జరిగింది. ఓకే, వండర్ఫుల్. అండ్ అప్పట్లో అయితే రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఉండేది. ఈ మధ్యకాలంలో అయితే వీఆర్ఎస్ తీసుకొని మరీ రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు, అది కూడా దట్టు బీజేపీతో వర్క్ చేయడం కోసం వస్తున్న వాళ్ళు. ఎగ్జాంపుల్ మనకు కర్ణాటక క్యాడర్కి చెందినటువంటి అన్నామలై, తమిళనాడుకు చెందిన వ్యక్తి. సో అన్నామలై లాంటి ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్స్ లేదా ఒక ఫైర్ ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీనికి ఏంటి కారణం? బీజేపీ వల్ల ఏదో సాధించవచ్చు అనే ఒక తాపత్రయమా? మీలాంటి అనుభవజ్ఞులు చాలామంది బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఈవెన్ పిఎంఓలో ఎక్కువ వర్క్ చేస్తున్న వాళ్ళు ఐఏఎస్లే, మోదీకి అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్న వాళ్ళ నిర్ణయాల పట్ల ఐఏఎస్లు, ఐపీఎస్లే ఉన్నారు. సో ఏంటి బీజేపీలో ఉన్న ఫోర్స్ ఏంటి? వై బీజేపీ? ఒకటి, మన మనసులో ఏదుందో అది ఆచరించడం అనేటటువంటిది చాలా సందర్భాల్లో కష్టంగా ఉంటుంది మనకు. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి బీజేపీ పందా చూస్తే మన ఆలోచనలకు తగ్గ పార్టీ ఇది అనేటటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ దట్ దీస్ యంగ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు ది ఫోల్డ్ ఆఫ్ ది బీజేపీ టు డూ సంథింగ్ ఇన్ ద నేషన్ బిల్డింగ్. ఓకే. అండ్ టు షో ద మ్యాన్ కైండ్ వాట్ ఎన్ ఇండియన్ ప్రైడ్ ఈస్. ఆ అవకాశం బీజేపీ ఇస్తుంది కాబట్టి దాని పట్ల వాళ్ళు ఆకర్షితులు కావటం అనేటటువంటి సహజమేది. వేరే ఏ పార్టీకి బలం లేదు, వేరే ఏ పార్టీకి సత్తా లేదు, వేరే ఏ పార్టీకి కూడా ఈ విధంగా మనుషులను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పవర్ లేదు. సో దిస్ పార్టీ ఈజ్ ఏబుల్ టు మెస్మరైజ్ ది యూత్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ అట్రాక్టెడ్ ఇన్ టు ది నేషన్ బిల్డింగ్, వర్క్ విత్ ది బీజేపీ అండ్ గివ్ సపోర్ట్ టు మోడీజీ. ఓకే. సో ఏ ఎన్నికైనా కూడా మోదీయే ముఖ్యమైన ఫేస్గా కనబడుతూ ఉంటారు. ఈవెన్ తిరుపతిలో కూడా నేను ఫస్ట్ ఫేస్ ఈజ్ మోదీ అనుకుంటే కనుక బేసికల్లీ మీరు ఒక ఇప్పుడు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ అంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇది. అండ్ జనరల్గా బీజేపీకి సంబంధించి ఉన్న ఒక అపోహ లేదా ఒక విమర్శ ఏంటి అంటే ఇది ఒక బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది కేవలం అగ్రవర్ణాల పార్టీ అనే ఒక ముద్రని గతంలో వేశారు. సో మీరు ఒక సామాజిక సమరసత గురించి పోరాడుతున్న వ్యక్తిగా భారతీయ జనతా పార్టీని ఎట్లా చూస్తారు? సో ఈజ్ ఇట్ జస్ట్ ఒక వర్గానికి పరిమితమైన పార్టీయా, ఒక దేశానికి సంబంధించిన పార్టీయా? ఎట్లా మీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఇప్పటి వరకు గత 70 ఏళ్లుగా పాలించినటువంటి పార్టీలన్నీ కూడా సొసైటీని చిన్న భిన్నంగా చేసి వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం మన దేశాన్ని చిన్న భిన్నం చేశారు. సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇంకో విధంగా కానివ్వండి. బీజేపీ అలా కాదు. ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి 98-99లో ఆ ప్రాంతం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. మరి ఆయన తర్వాత ఇప్పుడు మోడీజీ. మా ఈ వరవడిలో చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటిది ఎన్డీఏనే. వాళ్ళ పార్ట్నర్స్ని చూసుకుంటే మనం ఎన్డీఏ పార్ట్నర్స్ను ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు దాదాపు మెజారిటీ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ ఎంపీస్ ఫ్రమ్ బీజేపీ ఆర్ ఇన్ ద పార్లమెంట్. ఓకే. దట్ ఈస్ నెవర్ హర్డ్ ఆఫ్ సో మెనీ నంబర్స్. ఇంతకుముందు లేరు. రెండవది వాళ్ళు పెట్టేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో
దట్ గోస్ అండర్ ది రెల్మ్ ఆఫ్ అంత్యోదయ. అట్టడుగు వర్గాల వాళ్ళకి చివరి వాడికి బంతిలో కూర్చున్నటువంటి చివరి వాడికి అందేటటువంటి విధంగా ఆ డెలివరీ సిస్టమ్ను డెవలప్ చేయటం అనేటటువంటి జరిగింది. పథకాలు ఎన్ని పెట్టినా కూడా దరిద్రం పోదు అని చెప్పేసి అన్నట్టు ఈ ప్రభుత్వంలో పథకాలు డైరెక్ట్గా బెనిఫిషరీకి రీచ్ అవుతున్నాయి. దెర్ ఆర్ నో ఇంటర్మీడియట్స్. సో డెఫినెట్లీ ది భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ డౌన్ ట్రాడన్, ది ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీస్. ఇట్ ఈస్ వెడెడ్ ఫర్ దర్ వెల్ఫేర్. బహుజన సుఖయ అనేటటువంటి విధంగా బహుజనులందరినీ కూడా కలుపుకొని పోతుంది బీజేపీ. అదేదైతే బనియా బ్రాహ్మణ్ అనేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఇంకేమాత్రం కూడా ఆర్గ్యుమెంట్ కూడా నిలబడేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అన్ని వర్గాల వాళ్ళు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. లేకపోతే ఏ స్టేట్లో చూసినా కూడా అనూహ్యంగా బీజేపీకి వచ్చేటటువంటి మద్దతు చూస్తుంటే అది ఏదో ఒక వర్గం వేస్తే ఓట్లు వేస్తే వచ్చేటటువంటిది కాదు. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని ఆమోదించి దానికి పట్టం కట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మరొక అంశం సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా మోదీ వర్కింగ్ స్టైల్ ఈరోజు మనం చూసినట్లయితే వ్యాక్సినేషన్ ఈరోజు డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. చైనీస్ వుహాన్ వైరస్ ఎప్పుడైతే ఈ ప్రపంచానికి పరిచయమైన తర్వాత వన్స్ మిగతా దేశాల్లో ఎఫెక్ట్ మొదలైన తర్వాత ఇప్పుడు స్పెయిన్, ప్యారిస్ ఇట్లాంటి చాలా దేశాలు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాయి. మార్చ్ కరెక్ట్గా ఒక 10 నెలల క్రితం మనం చూస్తే మన దగ్గర కనీసం పీపీఈ కిట్లు లేవు, కనీసం ఏమీ లేవు. ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వుహాన్ వైరస్ని హ్యాండిల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కానివ్వండి, ఎందుకంటే మీరు ఒక విపత్కర సిచ్యువేషన్స్లో ఎట్లా వర్క్ జరుగుతుంది అనేది ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, సో మీ అనుభవం నుంచి ఇప్పుడున్న పరిస్థితిని ఏమైనా విశ్లేషిస్తారా? ఎట్లా మనం ఈ వర్క్ చేయగలిగామనేది? ఇది ఆత్మస్థైర్యము ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిన వెంటనే యావత్ భారతదేశం కూడా స్పందించడం అనేటటువంటిది ఆయన ఫస్ట్ డే పెట్టినటువంటి వాలంటరీ కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. కరెక్ట్ సార్. ద పీపుల్ థాట్ హీర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ అస్. ఈయన పట్ల మనం విశ్వాసం ఉంచితే తప్పకుండా మనం సేఫ్గా ఉంటామనేటటువంటి ఒక నమ్మకం దేశవాసులకు వచ్చింది. అదే ఇప్పుడు గత 10 నెలలుగా 11 నెలలుగా మనల్ని నడిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇది మన మంచికే స్వీకరించే వాళ్ళు ఉండాలి కదా. ఎన్ని మనం స్టెప్స్ తీసుకున్నా కూడా ప్రోగ్రెసివ్ స్టెప్స్ యాక్సెప్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. దట్ యాక్సెప్టెన్స్ ఈజ్ యూనివర్సల్ ఇన్ ఇండియా అన్లైక్ అదర్ కంట్రీస్. దేశాధినేతలే భిన్న అభిప్రాయాలు చేసేవాళ్ళు. అసలు ఈ కరోనా అనేటటువంటి దాన్ని కండెమ్ చేయటం, కరోనా ఏం కాదని ఒక మూర్ఖత్వంగా మాట్లాడటం, మనం అలా అక్కర్లేదని చెప్పిన వాళ్ళు. ఆ మూర్ఖత్వం ఈరోజు వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంది. అక్కడ పిట్టలు రాలినట్టు రాలుతున్నారు జనం. కానీ మన కంట్రీలో చాలా స్లోగా స్టడీగా ఇంత పెద్ద కంట్రీని ఆ విధంగా కంట్రోల్ చేయగలిగినటువంటి సత్తా మన మోడీజీ గారికే దక్కింది ఆ కీర్తి. ఓకే, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ కూడా అహోరాత్రులు మరి ఫ్రంట్ వారియర్స్ అనండి లేకపోతే వాళ్ళనండి అడ్మినిస్ట్రేటర్స్ ఈ పథకాలు అమలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహర్నిశలు వాళ్ళు పాటుపడ్డారు. దే హవ్ జస్ట్ ఫర్గాటన్ దట్ దేర్ ఇండివిజువల్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది నేషన్. ఆ నేషన్ బిల్డింగ్లో, నేషన్ ప్రోగ్రెస్లో మనందరం కూడా భాగస్వాములు కావాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు పని చేయబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. బీదవాడికి ఎత్తినటువంటి పూర్తిగా ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. మనకేం కాదు, పైన ఉన్నారు చూసుకోవడానికి అని చెప్పేసేటటువంటిది. తీసుకున్న ప్రతి స్టెప్పు మనుషుల్లో కాన్ఫిడెన్స్ అనేటటువంటిది రీఇన్స్టిల్ చేసింది. ముందుకు పోవడానికి మనకు ఉపయోగపడింది. కొంత 3-4 నెలలు సెట్ బ్యాక్ వచ్చినా కూడా ఆర్థికంగా తర్వాత మనం నిలదొక్కగలిగాం. అది కూడా మన మంచికే, లోక కళ్యాణం కోసమే అని చెప్పేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా ప్రభుత్వం నాటగలిగింది. ఓకే, దానివల్ల అనూహ్యంగా వాళ్ళకి మనకు సపోర్ట్ అనేటటువంటిది వచ్చింది. ఇట్ ఇస్ 2-way ప్రాసెస్. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, డాక్టర్లు, మరి పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. వాళ్ళని మనం ఎన్నిసార్లు ఏ విధంగా పొగిడినా కూడా తక్కువే. దే హ్యావ్ డెఫినెట్లీ సపోర్టెడ్ ది గవర్నమెంట్ అండ్ ద పీపుల్స్ వెల్ఫేర్. దే స్టూడ్ ఫర్ ద పీపుల్స్ వెల్ఫేర్. ఆ విధంగా మన కంట్రీలో ఒక మైండ్ స్టెబిలిటీ అనేటటువంటి తీసుకురాగలిగినటువంటి ప్రయోగం జరిగింది. దానివల్ల ఎవ్వరు కూడా తత్తరపాటు కానీ భయాందోళనలతో కానీ లేరు. ఏదో వలస కార్మికులు అక్కడక్కడక్కడక్కడ కొంత నెగటివ్ నెరేటివ్ బిల్డప్ అయినా కూడా అది ఇమీడియట్గా సర్దుకుపోయింది. మీరు చూసే ఉంటారు ఆ వలస కార్మికులు అందరూ కూడా ఎంత డిసిప్లిన్గా వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు.
ఎక్కడ కూడా పోకిరీ చేష్టలు చేయలేదు వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయ పద్ధతిలో హిందుత్వాన్ని మనము ఒడిసి పట్టుకున్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు. అశాంతి, సమరసత ఇవన్నీ కూడా వాళ్ళు చూపించారు. ఎక్కడ కూడా వాళ్ళు వాదులాడలేదు, ఎక్కడ దెబ్బలాడలేదు. ఈ అబ్రామిక్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలా, ఫిషింగ్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్స్ అన్నట్టు వాళ్ళ కోసం చూశారు, కానీ వాళ్ళు చెక్కు చెదరలే. వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరుకున్నారు, వాళ్ళ తల్లి పిల్లల్ని చూసుకున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు సుభిక్షంగా ఉంటున్నారంటే అది దేశ ప్రధాని, దేశ నాయకులు తీసుకున్నటువంటి చర్యల వలన వాళ్ళందరికీ కొంత ఊరట కలిగిందని చెప్పేసి. నిజంగా మీరు కూడా చాలా విపత్కర సిచ్యువేషన్స్లో మీరు చూస్తున్నారు కాబట్టి సార్, అంటే ఏదైనా ఒక వరదలో ఏదైనా పెద్ద ఈ విపత్కర సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక నాయకుడు చెప్పిన వెంటనే అది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే చాలా సమయం తీసుకునే ప్రాసెస్. అనేక క్యాంపెయిన్స్ కూడా మనం చూసాం, ఎయిడ్స్కి సంబంధించి, స్వైన్ ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు కూడా చూసాం. బట్ వెరాజ్ ఈ కరోనా విషయంలో మాత్రం 2 గజ్కి దూరని, మాస్క్ పెట్టుకోవాల్సిందేనని, ఇవి మోదీ డైరెక్ట్గా చెప్పినవి ఇమీడియట్గా కిందకి రీచ్ అయిపోయేటట్టు ఒక వ్యవస్థ ఏమైనా ఫిక్స్ చేశారని అనిపించేలాగా ఉందన్నమాట. సో అంటే ఒక నాయకుడు గట్టిగా ఉంటే అన్ని పనులు జరిగిపోతాయనడానికి నిదర్శనంగా మనం భావించాలనా? ఆ లీడర్షిప్ అనేది యాక్సెప్టెన్స్ ఇండియన్స్ మూకుమ్మడిగా చేశారు. అవును. దానికి ప్రధానమైనటువంటి కారణము ఈయన చేసే పనులన్నీ కూడా మన సంక్షేమం గురించే, మన బాగు గురించే. అటువంటిప్పుడు అపనమ్మకం అనేది లేనప్పుడు మీరు ఏది చెప్పినా కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గుడ్ అట్ క్రైసిస్ మేనేజ్మెంట్. మీరు వరదలు వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా చూడండి, అన్నీ మర్చిపోయి అప్పుడు అందరూ కూడా ఒక యుద్ధంలాగా, ఒక యజ్ఞంలాగా దాన్ని ఒక తపస్సులాగా నిర్వహిస్తాం మనం. ఓకే, అదే జరిగింది కరోనా టైంలో కూడా. అవును. ఎవ్రీబడి గాట్ ఇన్వాల్వ్డ్ పర్సనలీ, ఇండివిజువల్లీ, సొసైటీ వైజ్ అండ్ నేషన్ వైజ్. సొసైటీ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్. ఆ ఇండివిజువల్స్ థింకింగ్ లేకపోతే సొసైటీ కెనాట్ బి హెల్డ్ బ్యాక్. ఇఫ్ సొసైటీ ఈజ్ నాట్ హోల్డ్ బ్యాక్, దెన్ ది ఎంటైర్ కంట్రీ విల్ బి డెసిపేటెడ్. సో పైనుంచి కంట్రోల్ అనేటటువంటిది కింది వరకు ఆ విజయం సాధించడంలో అప్పటికి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు కాబట్టి అది వీలైంది. అవును. ఎస్ సార్. అండ్ మరొక అంశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్, సరే మీరు చెప్పినట్టుగా మోదీ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా సమర్థవంతమైన నాయకత్వానికి సంబంధించిన ప్రతీకలుగా నిలిచాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ వెరాజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత 6 సంవత్సరాల నుంచి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేసిందని, రావాల్సిన నిధులు రావట్లేదని, అనేక రకాలుగా మోసం చేశారని, ఈ అంశాలని ఎక్కువగా పదే 2 ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. 6 సంవత్సరాల్లో ఈవెన్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే వినిపించింది. అఫ్కోర్స్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత తీవ్రంగా లేకపోవచ్చు, కొంత తగ్గింది. బట్ ఈవెన్ వైసీపీ కూడా అవే ఆరోపణలు గతంలో చేసింది. బీజేపీ ఎందుకో డిఫెన్సివ్ మోడ్లో ఉందేమో అనిపించింది కూడా. మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే కేంద్రము, రాష్ట్రాలు, ఫెడరల్ స్ట్రక్చర్ వీటి మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, నిజంగా అన్యాయం ఆ రాష్ట్రానికి జరిగిందా? ఎవరు అన్యాయం చేశారు, ఎవరు మోసం చేశారు, ఏం జరిగింది, దాని గురించి చెప్తారా? మొట్టమొదటిగా మనం క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్స్ అయినా కూడా అమలు చేసేటటువంటి పథకాలన్నీ కూడా మోర్ దెన్ 80% ఆఫ్ ద ఫండింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవునా? ఇట్ ఈస్ నాట్ దట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆన్ దర్ ఓన్. ఓకే. అండ్ ఐ డోంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ బికాస్ దే స్టాండ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. So central government is not narrow-minded in telling that we are implementing this scheme. Implementation is done by the states as an administrator. So the state which is implementing definitely they are nearer to the people. They take the credit. There is nothing, no aberration in that. But blaming the central government is not good in the sense when they are providing full help to you, full support, where is the need for you to criticize? ఇఫ్ యూ నీడ్ సమ్ మోర్ ఫండ్స్, మీరు అడిగిన తక్షణమే సహాయం చేయకపోతే మీరు బ్లేమ్ చేయాలి, కానీ అడగందే అమ్మాయినే బోపెట్టదు అన్నట్టు మీ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ మీరు అన్నట్టు ఆ గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంది. అవునా? మా అంతకుముందు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ పట్టుకుపోవటం, అక్కడ పోయి కూర్చొని రోజుల తరబడి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడటం, చర్చించటం, వాళ్ళ టీమ్స్ మన స్టేట్కి రావటం, ఆ వచ్చిన 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందిస్తుంది. ఏ విపత్తు వచ్చినా కూడా, ఏ ఆపద వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కమింగ్ టు రెస్క్యూ ది స్టేట్ గవర్నమెంట్స్.
సో అటువంటి పరిస్థితుల్లో ఈ విమర్శ తప్పు, ఇది పొలిటిసైజేషన్. రాజకీయంగా చేయటం అంటే ఏదైనా చేయొచ్చు మనం. ఈ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసేటటువంటి విమర్శలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ప్రజలకు తెలుసు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంటర్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ది స్కీమ్స్ అనేటటువంటిది క్లియర్గా ఉంది. మీరు అన్నట్టు కొంత బీజేపీ పార్టీ ఇంకా ఈ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొని పోయి వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది. లబ్ధిదారులకు చేరేటటువంటి విధంగా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా, మా పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఇంకా కొంత ఉంది. ఓకే. అండ్ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని బట్టి బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారా? అంటే ఎలా చెప్తారు? ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు గెలిపించుతారు అనే ఒక ధీమా మీ మాటల్లో కనబడుతోంది. అండ్ బీజేపీ శ్రేణులందరిలో అది కనబడుతోంది. దీనికి కారణం ఏంటి? మీకు ఇది చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో నేను పర్యటిస్తున్నప్పుడు ఒక గొర్రెల కాపరి రోడ్డు మీద పోతున్నాడు. నేను కారు ఆపి కొద్దిసేపు ఆయనతో మాట్లాడటం అనేటటువంటి జరిగింది. ఆయన నేను ఎవరో తెలియదు, జస్ట్ పాసర్ బై కింద వెళ్ళిపోయేటటువంటి ఒక ప్రయాణికులలాగా నన్ను చూశాడు. ఆయన అన్నాడు, సార్ ఇంతకుముందు పలానా పార్టీకి వేసాం, మొన్న ఇంకో పార్టీకి వేసాం, ఈసారి బీజేపీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు అనేటటువంటి ఆలోచన మాకుంది. ఆయన చాలా స్పష్టంగా లెట్ us గివ్ అన్ ఆపర్చునిటీ టు బీజేపీ అనేటటువంటి ఒక నిర్ణయానికి ఒకసారి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచన వచ్చిందండి. ఇది తిరుపతి ఉప ఎన్నికల గురించి కాదు, జనరల్ ట్రెండ్. దానికి తోడు ఈ మధ్యన తెలంగాణలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మైండ్ సెట్నే మార్చేస్తాయి. ఆంధ్రాలో ప్రజలు ఇప్పుడు ఊవిళ్ళు ఊరుతున్నారు, బీజేపీని గెలిపించాలా, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటటువంటిది. దానికి కారణము మీరు అన్నట్టు ఇంతకుముందు ఉపోద్ఘాతంలో దుబ్బాక్ కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివ్వండి, మరి దేశం యావత్తు మన జరిగిన బీహార్ ఎన్నికలు, అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే దెర్ ఈజ్ ఎ పాజిటివ్ ట్రెండ్ టువర్డ్స్ బీజేపీ ఫ్రమ్ ది కామన్ ఓటర్. ఓకే, అదే మాకు విజయాన్ని సాధిస్తుంది అనేది గట్టి నమ్మకం. ఓకే. అండ్ ఇప్పుడు మరొక అంశం కూడా చాలా తీవ్రంగా అందరినీ కలిచివేస్తున్న అంశం, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఒక మత విశ్వాసాలను గాయపరిచే విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఇది ఒక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్న తీరు కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. ఈ దేవాలయాలపైన దాడుల విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవాలయాలు, నమ్మకాలు, దేవుళ్ళు అనేటటువంటి విషయానికి వస్తే ఒక ఇండివిజువల్ ఫెయిత్ అనేటటువంటిది బలమైనటువంటి ఒక పునాది. ఆ పునాదులను మనం కదిలిస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు బాధపడేది ఏంటంటే మనము చెయ్యని తప్పుకు మన దేవుళ్ళని శిక్షిస్తున్నారు అనేటటువంటిది ఒకటి. ఒక కామన్ మ్యాన్కి వచ్చింది, దేవుడు అంటే ఎవరు లేదు, దైవం మానుష రూపేణ అని. మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిలో మానవత్వం కానీ దైవత్వం కానీ కలిసి మిళితమై ఉంది. అది ధ్వంసం చేస్తున్నప్పుడు ఎవరన్నా ఫోర్సెస్, ఈ అసాంఘిక ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆ శక్తుల పట్ల కొద్దిగా అప్రమత్తంగా మనం లేమేమో అనిపిస్తుంది. అది కొంత బాధగా ఉంది. హిందూ సమాజం సంఘటితం కావటానికి ఇది ఒక అవకాశంగా మనం భావించి అందరూ హిందువులు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి అక్కడ లోకల్గా కూడా ప్రజానీకం కాస్త ముందుకు వచ్చేసి ఆ ప్రజలను జాగృతి చేసి ఏదో ఒక ఆర్గనైజేషన్ది, ఒక పార్టీ చేసింది అనేటటువంటిది కాకుండా, మీకు గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు తిరుమల కొండలు అమ్ముతున్నారు అని చెప్పేసి అంటే అప్పుడు పెద్ద ఉద్యమం రాష్ట్రమంతా కూడా వ్యాపించింది. అసలు షేక్ అయిపోయింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. ఇమ్మీడియట్గా ప్రపోజల్ని విత్డ్రా చేసాము అని చెప్పేసి అన్నారు. ఏదో అటువంటి సంఘటన జరగకపోతే, అటువంటి సమాయుత్తం కాకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతుంటాయి. అది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక విగ్రహాన్ని మనం పూజించుకుంటున్నటువంటి విగ్రహాన్ని, మనం దైవంగా భావించేటటువంటి ప్రతిరూపాన్ని ఎవరో వచ్చేసి దాన్ని తల తీసేసి అక్కడ పడేశారు అని చెప్పేసి అంటున్నట్టే అది ఏ విధంగా కూడా ఒక హిందువుగా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకా అంతకంటే అవమానమైనటువంటి సంఘటన ఇంకోటి ఉండదు మనకు. అవర్ బ్లడ్ బాయిల్స్ ఫర్ నో రీజన్. దానికి ఏదైనా ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంటే అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేకుండా, అసలు ఏ విధమైనటువంటి మీకు ప్రాంప్ట్నెస్ లేకుండా, ఇన్సైటేషన్ లేకుండా ఇవి జరుగుతున్నాయంటే
ఏదో కొన్ని అసాంఘిక శక్తులు పనిచేస్తున్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీని పట్ల ఉదాసీనత కనిపిస్తుంది అనేది అందరి మనసుల్లో ఉంది. ప్రభుత్వం ఆ భ్రమ నుంచి బయటపడాలా, ఎక్కడ సంఘటన జరిగినా కూడా ఇమ్మీడియట్గా దానికి ఇన్వెస్టిగేషన్ చేసి కల్పిట్స్ని బయటకు తీసుకురావాలా, భక్తుల మనోభావాల్ని వాళ్ళు కాపాడాలి. సరే, అయితే బాధ్యత గల పౌరులుగా నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక మతాన్ని కించపరచడమో ఒక మతాన్ని టార్గెట్ చేయడమో అది కరెక్ట్ కాదు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే కొంతమంది పనిగట్టుకొని కొంతమంది పాస్టర్లు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు 690 గ్రామాలని నేను క్రైస్ట్ విలేజెస్గా మార్చాము అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా చాలా గ్రామాలు మారుస్తామని చెప్తున్నారు. నేనే కాలుతో తన్నేవాడిని అని చెప్పే పాస్టర్లు కూడా వాళ్ళ వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఇది దుర్మార్గమైన పరిస్థితి కాదా? అండ్ రాష్ట్రంలో ఇప్పుడు మత మార్పిడుల అనేవి పెద్ద సమస్యగా కనబడుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. అంటే ఆ మత మార్పిడి ముఠాలు చేస్తున్న ఈ అరాచకాల విషయంలో సమాజం ఎట్లా చైతన్యవంతం అవ్వాలి? అండ్ భారతీయ జనతా పార్టీ వీటికి సంబంధించి హౌ యూ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి సమయం వచ్చింది. ధర్మో రక్షిత అన్నట్టు మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ దిశలో సమాజాన్ని మేల్కొల్పాల్సినటువంటి సాధులు, ధర్మాచార్యులు వీళ్ళందరూ కూడా త్వరలోనే మీట్ అవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. సామాజిక సమరసత మన ఫౌండేషన్ ఏదైతే ఉందో, సమరసత ఫౌండేషన్ దీన్ని లీడ్ తీసుకొని మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఇటువంటి మత మార్పిళ్ళు మనం కంట్రోల్ చేయాలంటే ఏదో డైరెక్ట్ పోయి మతం మారద్దండి అని చెప్పేసి కాకుండా దానికి కావాల్సిన పునాదులు ఈ సంస్థ ద్వారా మేము చేస్తున్నాం. 500 SC ST మత్స్యకార గ్రామాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి దైవాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, గుడి కట్టుకోవడానికి టీటీడీ ద్వారా మేము సహాయం చేయటం అనేటటువంటి జరిగింది. ఓకే, వాళ్ళని ఉద్యుక్తులను చేయటం అనేటటువంటి వైపు ఆకర్షిత అదే కమ్యూనిటీ నుంచి పురోహితులను కూడా మేము సెలెక్ట్ చేసుకొని టీటీడీలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ గుళ్ళల్లో పూజారులకు నియమించడం అనేటటువంటి జరిగింది. ఒక విధంగా చూస్తే ఆ హిందువుల్ని మళ్ళీ మనం హిందూ మతం పట్ల ఆకర్షింపజేసేటటువంటి దిశలో ఈ చర్యలు బాగా పనికొచ్చాయి. గత 2-3 నెలలుగా మనము మళ్ళీ పునరాగతం మన పాత ఇంటికి వచ్చినట్టు మతం మారినటువంటి వాళ్ళని దాదాపు 4500 మందిని గత 3 నెలలుగా మనం మళ్ళీ మన సొంత ఇంట్లోకి ఆహ్వానించడం అనేటటువంటి జరిగింది. అదొక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది ఇంకా జరుగుతుంది. ప్రతి మండలంలో మాకు ధర్మ ప్రచారకులు ఉన్నారు. ప్రతి విలేజ్లో ధర్మ ప్రచారక కమిటీ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అట్లాగే డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ధర్మ ప్రచారకులు ఉన్నారు. వీళ్ళు 24/7 ఫుల్ టైం వర్కర్స్. వీళ్ళందరూ కూడా పనిచేయబట్టి కొంత మనకు ఉపశమనం అనేటటువంటి దొరికింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, సో ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ విషయంలో మీరేం చెప్తారు? అట్లాంటి పాస్టర్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ విషయంలో కానీ అది వాళ్ళ హ్యాలోనెస్ బయటపడుతుంది. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇండివిజువల్స్ మేడప్ ఆఫ్ స్టేబుల్ మైండ్. కొంత పిచ్చోళ్ళు ఏదో అరుస్తుంటారు. దాన్ని మనం సీరియస్ తీసుకొని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా కొంతమంది అరిచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే వాళ్ళని వీ షుడ్ బ్రింగ్ దోస్ కల్ప్రిట్స్ టు బుక్స్, ఇంకోటి చేయకుండా. రైట్ సార్, మీరు ఇప్పుడు సమరసత ఫౌండేషన్ తరపున సామాజిక సమరసత కోసం, అంటే ఈ వివక్షాపూరిత వాతావరణంలో ఈ సమాజంలో ఆ వివక్షను లేకుండా చేయడం కోసం విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ సంఘ పెద్దలతో కలిసి మీరు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కులాల ప్రాతిపదికనే రాజకీయాలు ఉంటాయనే ఒక అభిప్రాయము చాలా కాలంగా ఉంది. అది రాజకీయ పండితులు కానివ్వండి, రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ కూడా కాదనలేని వాస్తవం. సో ఈ కులాల ప్రాతిపదికన విడిపడిపోయిన ఈ సమాజాన్ని ఒక సమరసత వేదిక లాగా ఈ హిందూ ధర్మాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందా? రాజకీయంగా ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు, అటు సమరసత ఫౌండేషన్లో కూడా మీరు దాన్ని స్థాపించిన వ్యక్తిగా కూడా ఉన్నారు. సో హౌ డూ యూ హ్యాండిల్ బోత్ ద థింగ్స్? సామాజిక సమీకరణాలని రాజకీయ కోణంలో ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు చాణక్య అర్థశాస్త్రంలో అర్థశాస్త్రం అన్నాం కానీ రాజకీయ శాస్త్రం కూడా ఒక అర్థశాస్త్రం లాగే. మనం రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది తప్పు వర్డ్. ఇట్స్ ఎ సైన్స్. వీ హ్యావ్ టు స్టడీ ఇట్ ప్రాపర్లీ. మీరు అన్నారు కులాల గురించి ప్రస్తావన ఎక్కువ వస్తుంది, క్యాస్ట్ పాలిటిక్స్ పెరుగుతున్నాయనేది. దానికి నేను ఒప్పుకోను. రాను రాను క్యాస్ట్ పాలిటిక్స్ కనుమరుగైపోతుంది మన ఆంధ్రాలో.
బహుశా నార్త్ ఇండియాలో ఉండొచ్చు, బీహారు, యూపీ ఎక్కడైతే అనార్కీ ఉందో. బట్ ఆంధ్ర ఓటర్స్ ఆర్ బేసికలీ ద వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ థింకర్స్ బేసిక్గా. రాజకీయ నాయకులు వాళ్ళ మన సొంత లాభాల కోసం ఈ కులాలను రెచ్చగొడుతున్నారు, కానీ బట్ కులాలు వల్లనే ఓటేస్తే గెలిచినటువంటి సందర్భాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కొంత తక్కువ అవుతుంది ఇప్పుడు కొద్దిగా. ఇప్పుడు రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా కుల ప్రాతిపదిక మీద కాకుండా కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ అనేటటువంటి ఒక ప్లాంక్ మీద మనం పోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మా పార్టీకి ఉంది. మరి ఆ దిశలో కూడా ప్రయాణం చేస్తే ఇప్పుడు ఒక కులం వేస్తే గెలిచేటటువంటి అవకాశం లేదు అక్కడ. అన్ని కులాల వాళ్ళు మన ఆదరణ చూపిస్తే తప్ప ఒక క్యాండిడేట్ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఒక్క రిజర్వ్డ్ కేటగిరీస్ వేస్తే గెలిచేటటువంటి అవకాశం లేదు అక్కడ. యస్ టు డిపెండ్ ఆన్ అదర్ కమ్యూనిటీస్ ఆల్సో. ఓకే. సో ఆ కమ్యూనిటీ నుంచే మళ్ళీ మనము పలానోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే పలానోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటిది ఏజ్ ఓల్డ్ ప్రాసెస్. ఇది కాంగ్రెస్ పెట్టినటువంటి ఒక మోసబోసినటువంటి సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతం నుంచి ఈరోజు బయటపడుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చూసేది ఏంటంటే ఎవరైతే పని చేయగలరో, ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకోగలరో, ఎడ్యుకేటెడ్ పీపుల్ బై అండ్ లార్జ్, అటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తుంది అనేది నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. అది కనిపిస్తుంది కూడా, ఎక్కడ చూసినా కూడా మనకు మంచి విద్యావంతులు వస్తున్నారు. మరి అన్ని చోట్ల కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, సివిల్ సర్వెంట్స్ కూడా ఇప్పుడు మంత్రులు అయిపోతున్నారు. ఆ దిశలో చూస్తుంటే ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్రాలో రాబోయే రోజుల్లో ఉండదనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకు. సో కాస్ట్ ప్లేస్లో పూర్తిగా హిందూ ధర్మం అనేది వస్తుందా? హిందూ ఓట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, ఓకే, అక్రాస్ ది కాస్ట్, కటింగ్ అక్రాస్ ది కాస్ట్, ఓకే, మనమంతా హిందువులము అనే భావంతో వేస్తే భారతీయ జనతా పార్టీ సంతోషిస్తుంది. ఓకే, రైట్. దాసరి శ్రీనివాసులు గారు, చివరిగా తిరుపతికి సంబంధించి మీ విజన్ ఏంటి? ఎందుకంటే మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, స్వయంగా అక్కడి స్థానికుడు, మీరు అనేక ప్రాంతాల్లో మీరు పనిచేసినప్పటికీ కూడా మీ మదర్ దాన్ని ఏమంటారు, మాతృభూమి అది. సో అట్లాంటి మాతృభూమికి మీరు ఒకవేళ ప్రాతినిధ్యం వహిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? నాకు అక్కడ చదువుకున్న యూనివర్సిటీలో చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా ఈ యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొనాలనేటటువంటి ఒక ధ్యేయం ఉండేది నాకు. రెండు లక్ష్యాలు నా ముందు ఐఏఎస్ సాధించటం, దాని తర్వాత పొలిటికల్గా యాక్టివ్ కావటం. ఆమ్ చైల్డ్ ఫిలాసఫర్గా నేను ఉండదలుచుకోలేదు. ఐఎమ్ బేసికలీ ఫీల్డ్ మ్యాన్. కరెక్ట్. సర్వీస్లో కూడా నేను ఎప్పుడు నా కుర్చీకి అతుక్కొని ఫైళ్ళు చూసుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తిని కాదు. ఓకే. ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిని, ప్రజల్లోకి పోయి ప్రజల నాడిని గ్రహించి దాని ప్రకారం ప్రభుత్వ పథకాలు పెట్టాలని చెప్పేసి మా రాజకీయ నాయకులకు సూచించేవాడిని, మా మంత్రులకు సూచించేవాడిని, చీఫ్ మినిస్టర్లకు సూచించేవాడిని. వాళ్ళు నా మాట అంటే కూడా కొంత గౌరవం, ఎందుకంటే ఫీల్డ్లో పోయిన వాళ్ళ ప్రజలతో సంబంధాలు పెట్టుకొని పనిచేసేటటువంటి ఆఫీసర్ అనేది నాకు మరి దైవికంగా వచ్చినటువంటి ఒక అభిమానం. ఈ దిశలో నేను ఆలోచిస్తే తిరుపతిలో 5-6 సంవత్సరాలు 5-6 టర్మ్స్ చేసినటువంటి ఎంపీలు, మరి అక్కడ అదొక ఎడ్యుకేషనల్ హబ్, అది లిటరేట్ సొసైటీ. దే థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే కంపేర్డ్ టు అదర్ 24 కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ది స్టేట్. తిరుపతికి ఒక ప్రత్యేకత ఏంటంటే కల్చరల్ సెంటర్, సాంస్కృతిక ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్, అంతర్జాతీయ. ఒక్క తిరుపతి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటిది కాదు. బాలాజీ ఈజ్ ఓన్డ్ బై ఎవ్రీబడి. వెంకటేశ్వర స్వామి ఏంటంటే యూనివర్సల్గా వర్షిప్ చేసేటటువంటి భగవంతుడు, దేవుడు, కలియుగ దైవం. అటువంటిది మనము ఆ లోకల్కి పరిమితం చేయటం అనేటటువంటి చాలా తప్పు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటిది మొత్తం ప్రపంచమంతా హిందువులంతా కూడా వీక్షిస్తున్నారు. కరెక్ట్. మనం ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టడం, లేకపోతే 5 సార్లు వాళ్ళే ఒక పార్టీ నుంచి ఎన్నిక కావటం అనేటటువంటిది ప్రజలు ఇంకేమాత్రం సహించే పరిస్థితిలో లేరు. ఈ టైంలో వాళ్ళు చేంజ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. రెండోది 2-3 సార్లు మంత్రి చేసినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక తిరుపతి అనే కాదు నేను అనేది. ఎల్లకాలం మీకు అదే లీడరు వాళ్ళే ఉంటున్నట్టే వేరే వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూపించేటటువంటి అవకాశం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనం కాళహస్తి నుంచి మొదలుకొని తడ వరకు ఇండస్ట్రియల్ బెల్ట్. నేను ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ శ్రీ సిటీ కానివ్వండి, కృష్ణపట్నం కానివ్వండి, అపాచీ అనేటటువంటి ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ బెల్ట్లో వచ్చాయి.
అక్కడ అదృష్టం ఏంటంటే తిరుపతి కాన్స్టిట్యున్సీ అటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఉంటుంది. సో ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అక్కడ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. దానికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల మీద ఉంది. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫస్ట్, ఎక్సలెన్స్ ఈజ్ నెక్స్ట్. ముందు వాళ్ళకి జీవనోపాధి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనము ఎక్సలెన్స్ ఎక్స్పెక్ట్ చేయటం అనేటటువంటి తప్పు. తర్వాత హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకోవటం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఈరోజు తిరుపతి మీద అన్య మతస్థుల యొక్క దృష్టి బాగా ఉంది. ఎట్లా అట్లా ఇన్ఫిల్టర్ కావాలి అక్కడ, ఏదో విధంగా ఆ దేవాలయాన్ని మనం కబ్జా చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన ప్రతినిధులతో నిండిపోవాలి అని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ సహించదు. భారతీయ జనతా పార్టీ అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంది. అవి జరగదు. మనము తిరుపతి వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవటం అనేటటువంటి దేవాలయాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత. అందుకే ఈ మధ్య నేను ఏం చెప్పానంటే స్టేట్ పోలీస్ బదులు సిఐఎస్ఎఫ్ని అక్కడ పరిరక్షణ చేద్దాం టెంపుల్ ప్రెమిసెస్ ఓకే అనే ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఈ మధ్యన ఒక చిన్న సంఘటన జరిగింది. గద్వాల అంటే జోగులాంబ డిస్ట్రిక్ట్, అక్కడ ఒక కుర్రాడు మన శర్మ, అతను కలశం ఎట్లుండాలో పూర్ణ కలశం అని చెప్పేసి ఒక పిక్చర్ డెపిక్ట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి టీటీడీ వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు ఈ విధంగా పెట్టారని రెండు పక్క పక్కనే పెట్టడం మీరు చూసే ఉంటారు. అవును, చూసాను. దాన్ని ఒక పెద్ద అఫెన్సివ్గా తీసుకొని టెంపుల్ అథారిటీస్ ఆ కుర్రాన్ని వచ్చి రాజశేఖర్ శర్మను ఇక్కడి నుంచి పట్టుకొని పోవటం ఎంత అమానుషం అంటే వాళ్ళు ఏదో దేశద్రోహుల్లాగా చిత్రీకరించి వాళ్ళ ఇంటినంతా కూడా 14-15 మంది చుట్టుముట్టి ఆ కుర్రాన్ని తీసుకొని పోయి కర్నూలులో కేసు పెట్టి కర్నూలు నుంచి తిరుపతి తీసుకొచ్చి తిరుపతిలో 3 రోజులు అతను ప్రొడ్యూస్ చేయకపోతే మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్వకేట్ని పెట్టి ఆయన మన బెయిల్ మీద తీయించడం అనేటటువంటి జరిగింది. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ అక్కడ ఒక జరిగినటువంటి తప్పును ఎత్తి చూపిస్తేనే సహించలేనటువంటి టెంపుల్ అథారిటీస్ ఆ టెంపుల్ను రక్షిస్తారని నమ్మకం ఏంటి? సో ఆ శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళు గతంలో ఏమైనారనేది మనకు అందరికీ తెలుసు. అక్కడ జరగకూడదు, అసలు రాజకీయాలకు తావు లేదు. హిందూ మతానికి మనం పూర్తిగా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ దేవాలయాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఓకే, సో అండ్ చివరిగా తిరుపతి అనగానే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆయన కేవలం ఎంపీ కాదు, కేంద్ర మంత్రి కూడా అనే ఒక మాట వినబడుతోంది. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు కాబట్టి డెఫినెట్లీ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం లేదా ఒక మంత్రివర్గంలో ఎక్కడో దగ్గర చోటు దక్కే అవకాశం ఉంటుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో మీరు ఇప్పుడు అన్నట్టుగా తిరుపతి ఇంటర్నేషనల్ ఒక కల్చరల్ సెంటర్ అయితే కనుక, హబ్ అయితే కనుక దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మీ పాత్ర కీలకంగా ఉంటుందని మేము కూడా ఆశిస్తున్నాం సార్. చివరిగా మీ అభిప్రాయం ప్రజలకు ఏం చెప్తారో ఒక మాట చెప్తారా? నాకు వెంకటేశ్వర స్వామి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఆయన నన్ను సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఆ దేవాలయానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యతను పెంచటం, మరి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడటం, పవిత్రతను కాపాడటం, ఈ 3 నా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. దీనికి తోడు లోకల్ డెవలప్మెంట్ కూడా కావాలి. ప్రజల్లో శాంతి లేకపోతున్నట్టుంటే మన దైవత్వాన్ని ఎంత ముందుకు తీసుకుపోయినా కూడా ప్రయోజనం లేదు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ హబ్ ఇంకా యాడ్ అయింది దానికి. సో వాటిని ముందుకు తీసుకుపోయి ఒక మంచి వాతావరణంలో తిరుపతి డెవలప్మెంట్ను మరి ఆ దైవ సన్నిధిలో చేసుకుంటే నా జన్మ సార్థకమవుతుందనేటటువంటి ఒక విశ్వాసం నాకుంది. అదొక్కటే నా కోరిక. మంత్రి అదన్నీ కూడా అధిష్టానికి చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎవరి సర్వీసెస్ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. దానికి నేను ఏ విధమైనటువంటి ఊవాచి చెప్పలేను నేను. బట్ ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా అవుట్ రీచ్ ఎక్కువ అవుతుంది నాకు. ఆఫీసర్ కంటే కూడా ఐ విల్ హ్యావ్ మోర్ అవుట్ రీచ్ టు రీచ్ ద పబ్లిక్. ఐ వాంట్ టు బీ ఇన్ ద పబ్లిక్, ఐ వాంట్ టు సర్వ్ ద పబ్లిక్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ దాసరి శ్రీనివాసులు గారు. చాలా విషయాలు మాట్లాడారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సిన, ఎందుకంటే మీ సర్వీస్లో ఉన్న మీ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడాలి. అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.
సో చూశారు కదా, అది దాసరి శ్రీనివాసులు గారి అంతరంగం. తిరుపతి నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ కానుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే డెఫినెట్గా ఎస్ అనే సమాధానమే వస్తోంది. తిరుపతిలో ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మోదీ స్థాయిలో ఒక నైతిక విలువలు కలిగి ఒక స్పష్టమైన స్వచ్ఛమైన కెరీర్ కలిగినటువంటి వ్యక్తుల కోసం ఆల్రెడీ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఆ రేస్లో ఆల్రెడీ దాసరి శ్రీనివాసులు గారి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో లెట్స్ వెయిట్ అండ్ సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు గారిని ఖరారు చేస్తుందా, అండ్ వారి విజన్ ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీ ఎటువంటి ప్రచారంలో ఎలా దూసుకు వెళ్ళబోతోంది, వాటికి సంబంధించిన అన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు అండ్ కాలం నిర్ణయిస్తుంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం.